వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాలంలో చర్మం వేడికి త్వరగా కమిలిపోవడం, సన్ ట్యాన్, బ్లాక్ ప్యాచెస్, సన్ బర్న్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కెమికల్ లేని న్యాచురల్ వస్తువులతో సమ్మర్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కుంకుమ రేకులు, దీన్ని ఇంగ్లీష్లో సాఫ్రాన్, హిందీలో కేసర్ అంటారు. ఇది యాక్నేని, పిగ్మెంటేషన్ని తగ్గించి సమ్మర్లో యూవీ రేస్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసి స్కిన్ని లైటెన్ చేసి న్యాచురల్ గ్లోని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ముందుగా మనము 10 నుంచి 15 కుంకుమ రేకులను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల డిస్టిల్డ్ రోజ్ వాటర్ని యాడ్ చేసి 1 గంట సేపు నానబెట్టాలి. డిస్టిల్డ్ రోజ్ వాటర్కు బదులుగా మీరు నార్మల్ రోజ్ వాటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్లోని విటమిన్స్, మినరల్స్ ఎండ వల్ల మన స్కిన్ పైన వచ్చే రెడ్నెస్ని, యాక్నేని తగ్గించి స్కిన్ డ్రైనెస్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. జెల్ని ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల కలర్, పర్ఫ్యూమ్ లేని ప్యూర్ అలోవెరా జెల్ని తీసుకోవాలి. అలోవెరా స్కిన్ పైన వచ్చే సన్ ట్యాన్, సన్ బర్న్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసి స్కిన్కి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాఫ్రాన్ రోజ్ వాటర్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. క్రీమ్ కన్సిస్టెన్సీని బట్టి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇందులో 3 చుక్కల వెజిటబుల్ గ్లిజరిన్ని తీసుకోవాలి. ఇది స్కిన్ డీహైడ్రేట్ అవ్వకుండా మాయిశ్చర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. మీది ఆయిలీ స్కిన్ అయినట్లయితే గ్లిజరిన్ని అవాయిడ్ చేయండి. వీటన్నింటిని బాగా మిక్స్ చేయడం వల్ల జెల్ లాగా ప్రిపేర్ అవుతుంది. అవసరం అనిపిస్తే కేసర్ రోజ్ వాటర్ని ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎండలో వెళ్ళేటప్పుడు కానీ లేదా తిరిగి వచ్చిన తర్వాత కానీ స్కిన్ని క్లీన్ చేసుకొని స్కిన్ పైన అప్లై చేసుకోవడం వల్ల సమ్మర్లో స్కిన్ పైన వచ్చే రెడ్నెస్ని, ట్యాన్, పిగ్మెంటేషన్ని తగ్గించి స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసి స్కిన్కి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఈ క్రీమ్ని మీరు ఎయిర్ టైట్ బాక్స్లో 15 నుంచి 20 రోజుల వరకు రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.